నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో యాడారం గ్రామానికి చెందిన గమ్మనేని మంగమ్మ రవీంద్రరావు కూతురు అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తోంది. ఏప్రిల్ 4వ తేదీ జరగబోయే మిస్ తెలుగు USA 2026లో పాల్గొనే అవకాశం మన తెలుగింటి అమ్మాయి గన్నమనేని ప్రణితారావుకు వచ్చింది. అందరూ గమ్మనేని ప్రణితారావు మిస్ తెలుగు USA 2026లో విజయం సాధించాలని కోరుతూ ఒక చిన్న వీడియో చేసి ఈ మొబైల్ నంబర్ 9866018842కి పంపి ఆమె విజయానికి సహకరిస్తారని మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరారు. మిస్ తెలుగు USA 2026 ఫైనలిస్ట్ గా ఎంపికైన ప్రణతిరావు గారికి నా మద్దతుతో సహా మీ అందరి మద్దతు ఉండాలని కోరుకుంటున్నాను. మా అల్వాల్ ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి ఫైనలిస్ట్ గా ఎంపిక కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మన దేశ సంస్కృతిని చాటుతూ ముందుకెళ్లాల్సిందిగా ఆమె విజయం సాధించాలని కోరుకుంటూ నేను ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మిస్ తెలుగు USA 2026 కాంపిటీషన్ ఏప్రిల్ 4th రోజు జరుగుతూ ఉంది. ప్రణతిరావు గన్నమనేనికి సపోర్ట్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రణతి అదేవిధంగా ఈ మొత్తం కాంపిటీషన్ కూడా మన తెలుగు సంస్కృతిని దేశ విదేశాల్లో చాటేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రయత్నంలో భాగమైనటువంటి ప్రణతిరావు గన్నమనేని గారికి మనస్ఫూర్తిగా నేను మద్దతు ఇస్తున్నాను. మీరు కూడా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. నేను మీ తెలుగింటి అమ్మాయి ప్రణతిరావు గన్నమనేని. నేనిప్పుడు మిస్ తెలుగు USA అనే ఒక పేజెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అది ఏప్రిల్ 4th దాని ఫినాలే జరగబోతుంది. ఇది ఎస్మెన్ సెంటర్ రిచర్డ్సన్ టెక్సస్లో జరగబోతుంది. నాకు మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ చాలా అవసరం. నన్ను మీరు వచ్చి సపోర్ట్ చేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో సంకట మోచన హనుమాన్ జయంతి గురువారం రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా బేబీపేట్లోని నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్ఠించబడిన సంకట మోచన హనుమాన్ వేడుకలు పురోహితులు మనోజ్ పాండే ఆధ్వర్యంలో ఉదయం నుండి పంచామృతం అభిషేకం మరియు సింధూర పూజలు, తదుపరి మంగళహారతులు, హనుమాన్ చాలీసా పారాయణం ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. तुम्हारे भजन राम पुरकारी जगत निरंतर हनुमत वीर राम तपस्वी राज तिनके पाद. రామగుండం నగరంలో కాలువల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై మేయర్ మహంకాళి స్వామి కఠినంగా స్పందించారు. 35వ డివిజన్ పరిధిలోని ఐబీ కాలనీలో నిర్వహించిన పర్యటనలో భాగంగా ప్రధాన కాలువ కల్వర్టు పక్కన అక్రమంగా నిర్మించిన కట్టడాన్ని జేసీబీ యంత్రంతో కూల్చివేయించారు. సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కాలువల పూడికతీత పనులు సక్రమంగా కొనసాగేందుకు బఫర్ జోన్ అవసరమని స్పష్టం చేశారు. ఆ జోన్లో ఎవరైనా ఆక్రమణలు చేస్తే కూల్చివేత తప్పదని హెచ్చరించారు.
కూడా స్వచ్ఛ రామగుండం దాకా చేసేందుకు ప్రతిరోజు రోజుకొక డివిజన్ తీసుకొని ఆ డివిజన్లో పేరుకపోయిన చెత్త చెదారం అంతా తీసేసి మెయిన్ ట్రైన్లు అన్నీ కూడా క్లీన్ చేయాలనే సంకల్పంతో ఈరోజు 35వ డివిజన్ కార్పొరేటర్ సోదరుమణి రమాదేవి శ్రీనివాస్ గారి డివిజన్ రావడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి ఒక ట్రాక్టర్ కానీ, ఒక జేసీబీ కానీ, ఒక బ్లేడ్ ట్రాక్టర్ కానీ రాకుండా ఇప్పటి వరకు ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న సందర్భం లేదని చెప్పేసి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఖచ్చితంగా ఇంతకుముందు ఏదైతే ఒక డ్రైన్లలో సిల్ట్ తీయాలని అనుకుంటే 50 లక్షలు 70 లక్షలు కోట్ల రూపాయలతోటి టెండర్లు పెట్టేసి డబ్బులన్నీ వృధా చేసిన పరిస్థితి. కానీ ఈరోజు అధికారులందరూ ప్రజాప్రతినిధులతో కలిసి రామగుండం మొత్తాన్ని స్వచ్ఛ రామగుండం చేయాలంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పూర్తి స్థాయిలో మెషినరీ మొత్తాన్ని కూడా వాడి దాంతో ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు సిల్ట్ మొత్తం తీర్చడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వచ్చే వర్షాకాలం వరకు ఎక్కడ కూడా ఒక వర్షపు చుక్క నీరు ఆగద్దు. ప్రాంతం అంతా కూడా ఎక్కడెక్కడ డ్రైనేజెస్ మేజర్ డ్రైన్లు ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయాలి. డివిజన్లలో ఉన్న ఎక్కడైతే బుషెస్ ఉన్నాయో కూడా అవన్నీ కూడా క్లీన్ చేసేసి ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా అందుబాటులోకి తేవాలనే ఏకైక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, దయచేసి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళందరికీ కూడా ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. స్వచ్ఛ రామగుండంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కండి. రామగుండం పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి తప్పకుండా కలిసి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, చిన్న సహాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రతిరోజు ప్రతి డివిజన్లో ట్రాక్టర్ ఆటో ట్రాలీ కానీ ట్రాక్టర్ కానీ మీ ఇంటి ముందుకే వచ్చి చెత్త వేయమని చెప్పేసి చెత్త ఇవ్వమని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. మీకు దయచేసి మీ అందరికీ చేతులు జోడించి కోరుతా ఉన్నాం, రోడ్ల మీద చెత్త వేయకండి. ఉదయం లేవగానే మీ ఇల్లును బ్రహ్మాండంగా శుభ్రంగా ఊడ్చుకుంటారు, మీ వాకిలు ఊడ్చుకుంటారు. తర్వాత మీరు మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఫ్రెష్గా బయటకు వస్తారు. మీ ఇల్లు మీ వాకిలి మీరు ఎంత శుభ్రంగా ఉంటారో మన వాడను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత రామగుండంలో ఉన్న ప్రతి అక్క చెల్లె అన్న తమ్ముని మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి వాళ్ళు కూడా మీరు చెత్త అంతా కూడా గార్బేజ్ అంతా కూడా ట్రాలీకి కానీ ట్రాక్టర్ కానీ ఇస్తే ఈరోజు ఇన్ని ట్రాక్టర్లు జేసీబీలు ఇవన్నీ పెట్టి డబ్బులు వృధా చేయవలసిన అవసరం లేదు. ఇలా జేసీబీలతోటి డ్రైన్ క్లీన్ చేస్తూ ఉంటే దాంట్లో మన కూలర్లు వస్తూ ఉన్నాయి, టీవీలు వస్తూ ఉన్నాయి, పరుపులు వస్తూ ఉన్నాయి. పాడైపోయిన వస్తువులు ఏదైతే ఉన్నదో మీరు ట్రాలీకి కానీ ట్రాక్టర్ కానీ ఇవ్వండి, డ్రైనేజీలలో వేయకండి. మీరు డ్రైనేజీలలో వేయడంతో ఈరోజు వర్షాకాలం వస్తే డ్రైన్ మొత్తం నిండిపోయి ఇళ్లకు నీళ్ళు వచ్చి ఏదైతే డ్రైన్ పక్కకున్న ఇళ్లలో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయచేసి అలాంటి తప్పులు చేయకండి. అందరూ కూడా స్వచ్ఛ రామగుండంలో పాల్గొనండి. చెత్తను ట్రాక్టర్ కానీ ట్రాలీకి కానీ ఇవ్వండి. మీరందరూ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జేడీకే 11 ఇంక్లైన్లో కార్మికుల సమస్యలపై సిఐటియు చేపట్టిన నిరసన దీక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు. కార్మికుల మద్దతుతో పాటు ఇతర యూనియన్ల సంఘీభావం కారణంగా యాజమాన్యం స్పందించి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు దీక్షను వాయిదా వేస్తున్నట్లు ఎస్సీఈయు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి తెలిపారు. పోరాటానికి మద్దతు తెలిపిన అన్ని కార్మికులకు సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల మీద గత 2-3 నెలల కింద ఈ యొక్క గని అధికారులకు మనము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ స్థానిక సమస్యలు పరిష్కరించకుంటే ఈ గని ఆవరణలో నిరసన దీక్ష చేస్తామని మనము మేనేజ్మెంట్కి కానీ కార్మికులకు కానీ చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు ఏదైతే ఈ పనులు కాకుంటే మనం ఈ పాంప్లెట్ వేసినాం, కరపత్రాలు ఇచ్చినాం, మేనేజ్మెంట్కి కూడా మెమోరాండం ఇచ్చినాం. ఈ పనులు కాకుంటే ఈరోజు ఏప్రిల్ 3వ తారీఖు నాడు నిరసన దీక్ష చేసి కార్మికులకు హక్కులు సాధించే వరకు పోరాడతామని సిఐటి అందరికీ చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని నిన్న మన మేనేజర్ గారు, వెల్ప్రసాద్ గారు, తర్వాత జిఎం గారు సిఐటి రాజారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. మేము కూడా ఆ సమస్యలు విన్నాము. దాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ శంకరన్న కూడా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు రాజారెడ్డి గారు మీకు వివరిస్తారని కోరుచున్నాము. థ్యాంక్ యూ. లోపల పని బాగా అయినప్పుడు ఫిల్టర్లకు సంబంధించిన హెల్పరు సంబంధించిన అరేంజ్ చేస్తున్నారు. ఫిల్టర్ బెడ్ సంబంధించి గతం కన్నా ఇప్పుడు మొన్న చూసినాం పోయి మనం నోటీస్ ఇచ్చిన తర్వాత ఒకసారి క్లీన్ చేసినట్టున్నారు. దాన్ని ఎవ్రీ వీక్ కంపల్సరీ లేయర్ చేయాలి, ఎవ్రీ మంత్ ఒకసారి ఇసుక చేంజ్ చేయాలి. దాంతో అనారోగ్యం గురవుతున్నాం అంటే అది ఖచ్చితంగా బాధ్యత. అది ఎక్కడన్నా పొరపాటున జరగకపోతే
ఈ కాంచెలు ఖచ్చితంగా నెరవేర్స్తాం. కాంట్రాక్ట్ బిల్ ఇస్తున్నాం, అన్ని ఇస్తాను. కాకపోతే ఫిల్టర్ బెడ్ లేక ఇన్లైన్ చాలా ఇట్లా షిఫ్టింగ్ ఉష్క లేక అప్పుడప్పుడు లేట్ అయితేమో కానీ జాలి అది కూడా ఈ పాయింట్ కొత్తగా వచ్చింది. వాస్తవంగా ఎండ బాగా కొడతా పోయి స్నానం చేస్తుంది 100%. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సింది. కోతులకు సంబంధించింది మెస్ చేయాలి. ఎత్తు మెస్, సన్నం మెస్ వేస్తే ఎక్కరాకుండా వేస్తే మంచిది. ఎందుకంటే 100% కోతులు ఇండ్ల ట్యాంకులే మూత తీసి స్నానం చేస్తున్నాయి. ఇక్కడ నుంచి అంత పెద్ద ఓపెన్ ప్లేస్లో. అందుకని అవే లేకుండా చేయాలి. ఫస్ట్ కోతులే లేకుండా చేయాలి. స్నానం చేసే సంగతి తర్వాత. ముందు కోతులు లేకుండా చేస్తే స్నానం చేసి కూడా పోతుంది. కాబట్టి ఇక చాలా అంటే ఇలా ఉన్న సమస్యలన్నీ కూడా క్యాంటీన్ది మెరుగుపడ్డదని చెప్తున్నారు. మరి మీరు చెప్పాలా? గతంలో మెనూ ప్రకారమే కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మెనూ ప్రకారమే టిఫిన్లు పెట్టాలి. అయితే గతం కానీ కొంచెం బెటర్ అయిందని మనం 10 మాట్లాడినప్పుడు అన్నారు. అయిందా అవలేదా? అవ్వకపోతే ఖచ్చితంగా మెనూ ప్రకారమే క్యాంటీన్లో ఇట్లా భోజనం పెట్టాల్సిన అంటే టిఫిన్లు పెట్టాల్సిన అవసరం ఉంది. యాక్టింగ్ ప్యానల్ లిస్టు, ప్రమోషన్ సంబంధించిన యాక్టింగ్ ప్యానల్ లిస్టు కూడా ఒక యాక్టింగ్ రాసి ఒక ప్రమోషన్ ఇచ్చేసి కార్మికులు ప్రమోషన్ తీసుకుంటే అంటారు. ఏ యాక్టింగ్ పోతే ఆ యాక్టింగ్ అంటే రాస్తే ఫ్యూచర్లో ఆయనకు ఆ వేకెన్సీ వచ్చినప్పుడు పోతాడు. ఒక ఆయన 4th C4 రాస్తే C4 ఆయన కోల్కతా ఉంటుంది. ఇట్లా రకరకాల డిజైన్స్ ఉంటాయి. ఆయన సంబంధం GM గారు మన ఏఐటి గారు అందరు కూర్చొని మాట్లాడిన సందర్భంలో నిన్న 9:30 బహుశా 10 గంటల సందర్భంలో మన జీడీకే ఆజీవన్ సమస్యలు మళ్ళీ దేశమంతా ఎందుకు మేము చేయాలంటున్నావా, మేము చేసే పనులే, నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి అంటే మీరు వారం రోజులు టైం ఇస్తే చేతిలో చేరు నాకెట్లు వేస్తుంది, రేపు ఏమైనా చేస్తే కనబడితే ఎల్లుండి చేస్తుంది అనేది నమ్మకం వస్తుంది అని మనం GM గారికి చెప్పడం జరిగింది. దాంట్లో నిన్న మధ్యాహ్నం రోడ్డు బండి మీద వెళ్ళి చూసిన తర్వాత సరే నాకు ఆయన అనిపించింది అని వెంటనే నాకు ఈ రోడ్డు మీద మట్టి వచ్చి కొంచెం క్లీన్ చేస్తే ఓ పని చేసినట్టు కనబడుతుంది. అది వాస్తవంగా స్లిప్ అవుతుంది, ఇట్లా స్కిడ్ అవుతుంది, ఆ సన్న దుమ్ముంది. అది నీళ్ళు కొట్టినా కూడా గంట ఉండే పరిస్థితి లేదు అందు దాని మీద. అంటే వర్షాకాలం అయితే మరి ఎట్లుంటుందో కానీ ఎండాకాలం అయితే నీళ్ళు కొట్టినా గంటలో ఆరిపోయేటట్టుంది. అది ఎట్లా గ్రేడర్ పెట్టి చేయించమంటే నేను ట్రాక్టర్ పెట్టి ఏదో అటు ఇటు తిప్పినట్టు కామంటారు. కానీ దానివల్ల కార్మికులకి ఏం ఉపయోగం అయితే నాకు కనపడలేదు. అయితే ఆ ట్రాక్టర్ తోటి కూడా అవుతుందన్న నమ్మకం కూడా లేదు. దానికి ఇంకా ఏదో చేయాలి అంటే కొంచెం మొరం లాంటి మట్టి పోసి ఒక లేయర్ వేసేసి అంత లెవెల్ చేస్తే ఏమైనా అవుతుందేమో కానీ అది కూడా దుబ్బ అవుతుందో తెలియదు. కానీ దానికి దరిదాపుల్లా దాన్ని ఏదో అప్పటికప్పుడే చేసే పని అయితే కనపడలేదు. దానికి డాంబర్ రోడ్డు సిమెంట్ రోడ్డు చేసే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే అది ఇల్లీగల్ రోడ్డు, అది పర్మిషన్ లేని రోడ్డు. మనం లొల్లిపెట్టి అన్ని కార్మిక సంఘాల ఐక్యత చేస్తే వచ్చిన దారి, ఆ దారిని మనం లీగల్గా చేయమని అంటే పర్మిషన్ దొరకదు. దాన్ని ఇప్పుడే అంటే OCP 5 వాళ్ళకి ఇచ్చేస్తే తెల్ల మట్టి వెళ్తుంది, బండ లాంటి మట్టి వెళ్తే దాన్ని పోసి గ్రేటర్ బాగా దొక్కితే కొంచెం లెవెల్ ఉంటుంది. అందుకే వెల్ప్రాసర్ గారు నిన్న మీరు చేయించిన పని కొంచెం అది కార్మికులకు నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు. ఇప్పుడు మళ్ళీ ఎంబడి బండి మీద ఒక పిల్లగాని బండి ఎక్కించిన అదే అందుకే చెప్తాను వెల్ప్రాసర్ గారు అది కొంచెం బాగాలేదు. OCP 5 నుంచి తెల్ల మట్టి తీసుకొచ్చి పోసి ఒక దగ్గర ఎలక్ట్రిక్ లైన్ ఉందని డౌన్ ఉంచారు. స్టార్టింగ్ ఎండింగ్ ఫస్ట్ పాయింట్ కానీ అటు ఇటు కూరిపోయి 2 బండ్లు కూడా పట్టాయి, గుద్దుకునే పరిస్థితి వచ్చింది. స్టార్టింగ్ పాయింట్ కానీ కాదు పైప్ వేసిన కాడ ఫస్ట్ పాయింట్ గేట్లోకి వెళ్ళేటప్పుడే దాన్ని కొంచెం ఎల్పి వేయాలి. ఇంకో పైప్ వేసినా సరే ఇంకొక 2 మీటర్లు ఎల్పి వేస్తే కొంచెం బండ్లు తాక్కుంటూ పోతాయి. అది ఎందుకంటే ఒకటి పోతే కూడా ఆగే పరిస్థితి వచ్చింది బండి కాడ, బొలోరు వచ్చినా ఏదొచ్చినా కూడా. అందుకని ఖచ్చితంగా చేయాల్సింది 2-3 రోజులలో పెట్టుకుని చేస్తే మంచిది అనేది వెల్ప్రాసర్ రాసుకుంటే మంచిది. అట్లాగే హైటెన్షన్ వైర్ల కింద మొత్తం అంత ఎత్తున్నది. హైటెన్షన్ కింద మేము లారీలోనే పోతలేము, అలా మేము బల్లైనా పోతున్నాం కాబట్టి ఏం అవ్వదు. ఆడ ఇంకొక 2 ఫీట్లు ఎత్తు మట్టి వస్తే 2 జాగాలే, ఆ ఎండింగ్ పాయింట్లే 2-3 ఉన్నాయి. ఆడ బండి ఎక్దం స్లో కావాలి, లేకపోతే స్పీడ్గా వచ్చి కింద పడే పరిస్థితి ఉంది. కార్నర్ల కాడ కూడా దుబ్బు ఒక దిక్కు వచ్చి దుమ్ము వచ్చింది. ఏమైనా స్పీడ్గా లేట్గా వచ్చిన అనుకో గ్యారెంటీగా కింద పడే ఫెన్సింగ్ మీద. అది మరి దాన్ని తీసేస్తారా లేకపోతే అక్కడ ఇంకా ఎలుపు చేస్తారా? ఇంకా ఎలుపు చేసినా కానీ పక్కకి వెళ్ళిపోతుంది. అవి కొంచెం ఎందుకంటే ఈ బాహ్య ప్రమాదాల కన్నా రోడ్ల ప్రమాదాలు ఎక్కువ అవసరం. ఈ రోడ్డు బంద్ చేసి ఆ రోడ్డు ఇచ్చేస్తే ఇప్పటికో 10 మంది చచ్చిపోదు. ఏది డాంబర్ రోడ్డు ఎమ్మడి వస్తే ప్రమాదాలు బొగ్గుబడి. ఇప్పుడు ఈ రోడ్డు దానికన్నా 1000 రెట్లు బెటరు, కానీ దాన్ని ఇంకొంచెం బెటర్ చేస్తే ఈ కింద పడేది కొంచెం టైం సేఫ్ అయ్యేది కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చేయించాల్సిందే, శేషుడే. దానికి ఏం మనం అందరం తృప్తిపడేది ఏం లేదు. రెండోది అక్కడ హాల్గా కట్టింది కదా, దాని దగ్గర పంపు పెట్టుకున్నాం. బహుశా రేపు ఎల్లుండో ఇలా పెట్టిందో తెలియదు. WO గారు చెప్తే మంచిది. కానీ ఇప్పుడు ఆయన అన్ని కార్మిక సంఘాలు ఉన్నాయి సార్, ఇక్కడ వివాదం ఏం లేదు. ఇది CIPది ఏం అనుకోకద్దు, కార్మికులు అందరిది, అన్ని కార్మిక సంఘాలు కలిసే మాట్లాడుతున్నాం. నిన్న మీరు ఏమేమి చేయించారో చెప్తే మంచిది. ఇక్కడ మీకు వివాదం ఏం లేదు, నిన్ను ఎవ్వరు ఏమన్నారు. ఏం చేయించిండ్రు, ఏం చేస్తారు, ఇక చేసేటి ఉంది. మ్యారేజ్ ఏదో ట్రయల్ రన్ అయింది,
ఒకటి ఓపెన్ అవుతుంది, ఒకటి మాత్రం ఏదో వివాదం ఉంది, అది కొంచెం 4 రోజులు అటు కొంత టైం పడుతుందని చెప్పారు. ఒకటైతే 2-3 రోజులలో ఓపెన్ అవుతుందని చెప్పారు. లోపల నిన్న ట్రయల్లను మొన్న చేసిందంట. ఇంకోటి హాల్ కడతామన్నారు, ఎక్కడో మరి ముగ్గు వస్తామన్నారు. ఎప్పుడు వస్తారో అది కూడా అంటే ఇప్పటికిప్పుడే మేము చేయలేము కదా, మాకు కొంచెం టైం ఇవ్వండి అన్నారు. వాళ్ళు చెయ్యమన్న ఏంటంటే కోతులు మేము పడితే మా మీద కేసులు అవుతాయి. అది ఇంతకుముందు కేసు అయింది. పర్యావరణం సంబంధించి అంటారు వన్యప్రాణులకు సంబంధించిన వాళ్ళు ఉత్తగా రోడ్లు ఎంబడి చంపినా కూడా కేసులు పెడుతున్నారు. దాన్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అంటే మేము చంపుకోవట్లేం కదా, కుక్కల్ని కోతుల్ని మనం చంపుకోవట్లేము. బోన్లో పట్టుకపోయి తీసుకుపోయి జైపూర్ జంగల్ వాడేమో అంటున్నాం. దానికి సంబంధించిన వాడు ఒకడు కాంట్రాక్టర్ ఉన్నాడు చెన్నై వాడు, వాడికి 5,000 10,000 50 ఎంతో ఇచ్చేస్తే ఆ ఒక్క గ్యాంగ్ పోతాయి. ఓ గ్యాంగ్ పోతే కొత్త గ్యాంగ్ వచ్చినాక కొంచెం ఎగవడకుంటుంటాయి. ఆ కోతలకు సంబంధించిన కుక్కలకు సంబంధించిన పని కొంచెం లేట్గా చేస్తూ ఉన్నారు. మిగతా అన్నీ కూడా చెట్లు కొట్టించేది నేను ఊడ్చినట్టున్నారు 20 మంది. మా 20 మంది మీరు రూములలో దులిపిదేమో అది మీరు చూస్తే తెలుస్తుంది. రూములలో అన్ని రూములలో దులిపినామన్నారు, మరి ఆ దులిపిదో లేదు. పెట్టెలకు సంబంధించి కూడా ఏవైతే మనం ర్యాక్స్ అన్నామో ర్యాక్ తయారు చేస్తామని చెప్పారు. అంటే ఇప్పటికిప్పుడే కావు కాబట్టి కొంటారా, తయారు చేస్తారా? కనీసం కొన్ని రూములన్నా ర్యాక్లు పెడితే ఆ బూట్లు, చెప్పులు, ఫ్యాన్లు బెండైనవి, కూర్చోవడానికి జాగలేదు, ఇవన్నీ చేయించి అడిగినాం. నేనైతే ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రిక్ రూమ్ ఏదో ఉన్న టైలర్ రూమ్ ఉంటుంది ఒకటి, దాని పక్కన ఈ రూమ్ ఉంది కదా ఇష్టమైన దిగినది, అది గిది అంటే ఆ రూములు ఖచ్చితంగా అవి ఏమో కంపెనీ ఉంటుంది. అన్నం తినడానికి లేదు కదా పర్మిషన్ అంటే, అన్నం తినకపోతే అన్నం తినడానికి హాల్ ఎందుకు కడుతున్నారు? దీన్ని ఏమంటారు జపం చేసేది ఏందా యోగాలు జ్ఞానమందులు ఎందుకు కట్టిండ్రు? కార్మికులు సంక్షేమం కోసమే మంచుకుండాలని కదా. యోగా హాళ్ళన్నీ వాస్తవంగా మన రెస్ట్ హాల్ కావాలి, కానీ ఆ రెస్ట్ హాల్ అన్ని ఆఫీసుల కింద ఉపయోగించుకున్నారు. మనకేమో అనాథాలు లెక్క పెడుతున్నారు. అందుకని ఖచ్చితంగా ఒక రెస్ట్ హాల్ లాగా మంచిది కట్టాలి. ఇంత పెద్ద మైను, మెగా మైన్ అనే పేరు ఉంది, 1500 మంది కార్మికులు పనిచేస్తారు. ఈ పరిస్థితి అయితే బాగాలేవు 100%. ఇప్పుడు అంత ఆధునీకరణ అవుతుంది, మీ రూములు ఆధునీకరణ అవుతాయి, మీ రూములు ఏసీలు అవుతాయి, మీ రూములు పెద్దగా అవుతాయి, మీ రూములు వాషింగ్ చేస్తారు. కార్మికుల గురించి మాత్రం ఒక అడుగు లేకపోతే ఎట్లయితుంది? మీరు 4 చేసుకుంటే మాకు 2 వేయాలి కదా. బూట్లకు సంబంధించి పోతానే అంటే బూట్లు ఎవ్వరి ఖరాబ్ అయినా ఎన్ని నెల రోజులతో పీరియడ్ సంబంధం లేకుండా స్టోర్లో బూట్లు ఇస్తారు. ఎవరైనా బూట్లు ఖరాబ్ అయితే నాణ్యత లేవని మనం అంటే బూట్లు ఇస్తామని చెప్పిండ్రు. ఇది లైన్ ఒకటి మాన్వే దగ్గర అదొకటి మంచిది. ఈ ఇవన్నీ ఏంటి అంటే ప్రధానంగా కోతులు ఒకటి టైమింగ్స్ మార్చుకున్నాం. పీ షిఫ్ట్ వాళ్ళకి 1 అవర్ ముందు పోవడానికి అడిగినాం. అఫీషియల్గా ఇస్తే మా నౌకర్లు పోతాయి. ఆల్రెడీ అన్అఫీషియల్గా మన కొంతమంది 11:30 పోతారు. రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గోదావరికని పవర్ హౌస్ కాలనీలో నివసిస్తున్న నిరుపేద మహిళా కుమార్తె వివాహానికి సహాయంగా గృహోపకరణాలు, పాత్రలు మరియు ఇతర అవసరమైన వస్తువులను సంస్థ తరపున అందజేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మహమ్మద్ హఫీజుద్దీన్, ప్రధాన కార్యదర్శి గౌస్ పాషా, ఉపాధ్యక్షులు మీర్ ఫయజ్ అలీ, కోశాధికారి జునైద్ రెహమాన్ పాల్గొన్నారు. అలాగే మహిళల విభాగం నుండి ఉపాధ్యక్షురాలు శ్రీమతి హసీనా పాల్గొన్నారు. रामागुंडम मुस्लिम फ्रेंड्स वेलफेयर ऑर्गेनाइजेशन की जानिब से फॉरेस्ट कॉलोनी के रहने वाले हमारे एक बहन है, उनकी लड़की की शादी है. हमारे तंजीम के तरफ से उनको कुछ मदद दी जा रही है. जो भी हमारे तंजीम को ताउन कर रहे हैं उन सबको तहे दिल से शुक्रिया अदा कर रहे हैं. हम लोग सब हमारे मेंबर्स पूरे रामगुंडम मुस्लिम फ्रेंड्स वेलफेयर ऑर्गेनाइजेशन के तंजीम से बहुत बहुत शुक्रिया. आप जो भी दिए तमन्ना है, बहुत खुशी से आपको बहुत बहुत शुक्रिया. इसका बैनर लगा हुआ है, उस पर तमाम तफसीलात मौजूद है. उन तमाम तफसीलात को पढ़कर उस पर जो स्कैनर है उसके ज़रिए से आप तंजीम तक अपनी मदद भी पहुंचा सकते हैं. फ़ोन नंबरात भी है, नाम भी है, रब्ता करके तफसीलात भी जो है मालूम कर सकते हैं, ताकि आप तमाम हज़रात को मदद पहुंचाने में, ताउन करने में आसानी और सहूलत रहे. रहमतुल्लाहि व बरकातुहू. इस तंजीम की जानिब से इस वक्त एक हमारे महल्ले पौरस कॉलोनी के खातून की लड़की का, जो गरीब लड़की है, निकाह होने जा रहा है. उनके लिए मुख्तसर सामान इंतज़ाम किया गया है. तंजीम चूँकि अभी इब्तदाई मराहिल में है, जितना हो सका उतना वो कम वक्त में जमा करके दिए गए हैं. जो हज़रात और भी मज़ीद ताउन से रब्ता करके मज़ीद और भी जो है ताउन कर सकते हैं,
और जितने हजरात ने इस तंजीम के ताउन के अंदर बढ़ चढ़ कर हिस्सा लिया है, रमज़ान के महीने में भी और रमज़ान का महीना गुजरने के बाद भी अल्हम्दुलिल्लाह रोज़ाना ताउन दे रहे हैं। हम उन तमाम का जो है तहे दिल से शुक्रिया अदा करते हैं, दुआएं करते हैं कि अल्लाह ताला मज़ीद इस तंजीम को तरक्की नसीब फरमाए और जितने हजरात का ताउन अब तक किया गया है और आइंदा के जो अज़ाइम है अल्लाह ताला उन तमाम को कबूल फरमाए और उसमें कामयाबी नसीब फरमाए। సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తోగార్పల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభను విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొన్నారు. గ్రామ సభను రాష్ట్ర గీతంతో ప్రారంభించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగాన్ని గ్రామ ప్రజలకు వినిపించారు. రోడ్లు కూడా మంచి చేయండి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మన కొత్త సర్పంచ్ చాలా ఉత్సాహంతో పని చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో వారు కూడా నాకు మేడం మేము చాలా కృషి చేస్తున్నామని. ఇప్పుడు మనకి సర్పంచ్ ఎలక్షన్ జరగకపోవడం వల్ల కొన్ని పంచాయత్లకి నిధులు రాకపోవడం జరిగింది. బట్ ఇప్పుడు నాకు ఉప సర్పంచ్ గారు చెప్పారు 14 లక్షల రూపాయలు ఆల్రెడీ వచ్చిందని. ఇంకా ఒక 14 లక్షల రూపాయలు మనకి ఇంకా నెల లోపులోనే వస్తుంది. సో ఈ 28 లక్షల్ని మంచిగా మీరు ఈ గ్రామ అభివృద్ధికి వాడుకోవచ్చు. ఆ గ్రామ అభివృద్ధి అంటే ఏంటి? ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ మంచిగా ఉండడమే గ్రామ అభివృద్ధి. దానికి ఏమేమి చేయాలి? మన వీధులు అన్నీ కూడా మంచిగా నీట్గా క్లీన్గా ఉండాలి. దానికి మీ అందరూ సహకారం కూడా కావాలి. ఓన్లీ సర్పంచ్ గారే వచ్చి వెళ్ళి లేకపోతే ఇక్కడ ఉన్న వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్, ఎంపీడబ్ల్యూ వర్కర్స్ మాత్రమే చెత్త తీయాలంటే అది కరెక్ట్ కాదు. మీరు ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేసుకొని వాళ్ళు మీ ఇంటి దగ్గర ట్రాక్టర్ వచ్చినప్పుడు మీరు వేస్తే మీ ఊరు కూడా శుభ్రంగా ఉంటుంది. సో మీ సహకారం కూడా దాంట్లో కావాలి. అలాగే ప్రతి ఒక్క మనకి ప్రభుత్వం ఇచ్చిన అవకాశంని కూడా దీనికి ఉపయోగం చేసుకోవాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ఉపాధి హామీ పథకం ఉంది కదా, దాంట్లో 100 రోజులు పని చేస్తే దాంట్లో 60% మనకి కూలీగా వస్తుంది. 40% ఏదైనా పనులు చేసుకోవచ్చు. సీసీ రోడ్లు అవన్నీ కూడా వస్తాయి. దాంట్లో వాళ్ళకి ఒకటి అడిగాను, మీరందరూ గ్రామ సంఘంలో మీటింగ్ పెట్టుకుంటున్నారు, మీ మహిళలు ఒక 200-300 మంది ఉంటారు ఒక్కొక్క గ్రామ సంఘంలో, మీకు బిల్డింగ్ ఉందా అమ్మా అని అడిగాను. లేదు మేడం మేము చెట్టు కింద అక్కడ ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నామంటే ఈ ఉపాధి హామీ పథకం కింద మనం బిల్డింగ్లు శాంక్షన్ చేసాం. ఇప్పుడే ఏపీఎం గారు చెప్పారు మీ గ్రామానికి కూడా 2 బిల్డింగ్స్ అలా శాంక్షన్ అయింది అని. సో ఇలా ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మించుకోవచ్చు, ఇలా గ్రామ సంఘం ఇందిరా మహిళా శక్తి పథకం కింద నిర్మించుకోవచ్చు, సీసీ రోడ్లు నిర్మించుకోవచ్చు, డ్రైన్స్ నిర్మించుకోవచ్చు, మంచి మంచి ఇండివిజువల్ షెడ్స్ నిర్మించుకోవచ్చు. ఎవరికైనా గేదెలు, ఆవులు ఉంటే వాళ్ళకి షెడ్లు నిర్మించుకోవచ్చు. ఈసారి నా సర్పంచ్ గారిని ఏం కోరుతున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉపాధి హామీ పథకంని మీ పథకంగా మీరు భావించుకొని మొత్తం ఎవరెవరికి కూలీ ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కూడా పని దినాలు కల్పించాలని కోరుతున్నాను. మీరు ఎంత ఎక్కువ పని దినాలు కల్పిస్తే అంత ఎక్కువ మీకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో మీరు ఊరు అభివృద్ధి కూడా చేసుకోవచ్చు అన్నది నా ఒక రిక్వెస్ట్ మీకు. సో అలాగే మన ఈ పనులు వెళ్తున్న కూలికి ఇప్పుడే పీక్ సీజన్ ఉంటుంది కానీ షామియానా కానీ వారికి మంచినీటి వసతి కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ ఇవన్నీ పూతున్నాను. అలాగే మన ఇందిరా మహిళా శక్తి పథకం కింద కూడా మన చిన్న సంఘాల్లో చేరాలని నేను కోరుతున్నాను. షౌకత్ మన డిప్యూటీ సీఎం గారు దాన్ని పెంచి 2500 కోట్ల రూపాయలు మనము గత నెలలో మార్చి నెలలో ఒక 10 రోజులు శుభ్రత పరంగా మనము ప్రతి జీపీలో ప్రతి ఆఫీస్లో అన్ని ఏరియాల్లో మనము శానిటేషన్ అనేది టేకప్ చేశాము. ఫైల్స్ అనేటివి కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఫైల్స్ అనేది కూడా మనము అన్నీ తీసి అవన్నీ కూడా క్లియరెన్స్ అనేది టేకప్ చేశాము. ఇదే కాకుండా ఇప్పుడు వచ్చే 90 డేస్లో మనము వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే హెల్త్కి సంబంధించి, దాని తర్వాత అలానే మన రోడ్ సేఫ్టీ అవ్వచ్చు, అలానే మన క్రీడాకారులకి కావాల్సిన ఏర్పాట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక 10
అంశాల మీద మనము ఈ 1990 యాక్షన్ ప్లాన్లో కలిసి పనిచేయబోతున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ గ్రామ సభ ఏర్పాటు చేసుకొని మీకు అందరికీ కూడా ఇప్పటి వరకు మనకి ప్రభుత్వం నుంచి ఏవేవి పథకాలు వస్తున్నాయి, ఈ పథకాలతో పాటు కొత్తగా ఏం పథకాలు మనము ప్రభుత్వం నుంచి అందుకోబోతున్నాము అనే దాని గురించి మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఇప్పుడే మీకు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఏవేవి పథకాలు ఇప్పటి వరకు అమల్లో చేశాము అండ్ ఇక్కడ ఈ ఊర్లో ఈ మండల్లో ఎంతమంది లబ్ధి పొందుతున్నారని మీకు అందరికీ తెలియజేయటం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఎవరికైనా ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, మీరు అర్జీలు ఇవ్వాలనుకున్నా కానీ పంచాయత్ కార్యాలయంలో మీ అర్జీలు, అలానే ఏమైనా ఇంకా మీ ఒపీనియన్స్ కానీ మీ అభ్యంతరాలు కానీ ఏమైనా ఉంటే కూడా అవన్నీ స్వీకరిస్తాము అని తెలియజేస్తున్నాము. మరి వరకు రైతు భరోసా పథకం కింద 12,000 సంవత్సరానికి చొప్పున వస్తూ ఉంది. ఈ సంవత్సరము మనకి రబీలో 167 కోట్లు మన రైతులందరికీ పడింది. అండ్ త్వరలోనే మిగతా వాళ్ళందరికీ కూడా 1 ఎకరం కంటే ఎక్కువ వాళ్ళకు కూడా ఈ అమౌంట్ పడుతుంది అనేది తెలియజేస్తున్నాము. కింద 17,000 హౌసెస్ మనం శాంక్షన్ చేసుకున్నాము. 163 కోట్లు ఇప్పటి వరకు జిల్లాలో బెనిఫిషరీస్కి అందించి వివిధ దశల్లో చాలామంది ఇప్పటికే ఆ ఇల్లులు పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేసుకొని ఉంటున్నారు. ఇంకా చాలామంది వచ్చే 1 నెలలో కంప్లీట్ షేప్లో చేసుకొని ముందుకెళ్తాము అనేది తెలియజేశారు. దీంతోపాటు ఇంకా శాంక్షన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరైతే కట్టుకోవట్లేదో వాళ్ళవి మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళు కట్టుకుంటారు అని మనకి రాసిచ్చిన కేసెస్లో వాళ్ళందరినీ మనం తీసి ఇంకా ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో ఇంద్రమ కమిటీస్ నుంచి తీసుకొని వాళ్ళందరికీ కూడా మనం శాంక్షన్స్ ఇస్తూ ఉన్నాము. మనకి మహాలక్ష్మి పథకం కింద మనకి ఫ్రీ బస్సు ట్రావెల్ అనేది 80,000 మంది ఈ సబ్సిడీ పొందుతున్నారు. 22 కోట్లు సబ్సిడీ అనేది అందరికీ అందించడం జరిగింది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత ఫ్రీ కరెంట్ అనేది కూడా మన దగ్గర 2,17,000 బెనిఫిషరీస్ మన జిల్లాలో లబ్ధి పొందుతున్నారు. సన్న రకం బోనస్ 500 రూపాయల బోనస్ అనేది కూడా 10 కోట్ల బోనస్ గత ఖరీఫ్లో మనము జమ చేయటం జరిగింది. 2,14,000 టన్నులు మనము సన్నధాన్యం అనేది కూడా సరఫరా చేయడం జరిగింది. చేయూత పెన్షన్లు మనము ప్రతి ఒక్కరికి అందిస్తున్నాము. జిల్లాలో 36 కోట్లు మనము ప్రతి నెల అందరికీ కూడా మనం అందించడం జరుగుతుంది. 1,52,000 బెనిఫిషరీస్కి మనము ప్రతి నెల చేయూత పెన్షన్స్ అనేది అందజేస్తున్నాము. కొత్తగా వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మనము వెరిఫై చేసి ఆన్లైన్ మనం చేసుకుంటున్నాము. గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు కొత్తగా రావాల్సిన పెన్షన్స్ అందరికీ కూడా వస్తుంది అని తెలియజేస్తున్నాము. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద మనము రెగ్యులర్గా బడ్జెట్ ప్రకారము ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో తహసీల్దార్ అండ్ ఆర్డీఓ ఆఫీసెస్ నుంచి అవి కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద బ్యాంక్ లింకేజ్ ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మనం ఇప్పటి వరకు 800 కోట్లు లోన్స్ ఇచ్చి వాళ్ళు వివిధ రకాల ఎంటర్ప్రైజెస్, కొంతమంది బ్యాక్యార్డ్ పౌల్ట్రీ, కొంతమంది కిరాణా షాపులు, కుట్టు మెషిన్లు, వివిధ రకాల యూనిట్లు అందరూ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇప్పుడు శ్రీనిధి లోన్స్ కూడా దాదాపు 100 కోట్లు శ్రీనిధి లోన్ కూడా అందరూ పొందారు. ఈ లోన్స్ అన్నీ కూడా ఉపయోగించుకొని ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించేలాగా మహిళలందరూ కూడా ముందుకెళ్ళాలి అనేది కోరుతూ ఉన్నాము. మనకి దీంతో పాటు జిల్లాలో దాదాపు 4 లక్షల చీరలు కూడా మనము అందరికీ మహిళలకి పంపిణీ అనేది కూడా 50,000 కొత్త రేషన్ కార్డు మనము గత సంవత్సరంలో ప్రతి ఒక్కరికి అందజేసుకున్నాము. నెల 10,000 మెట్రిక్ టన్నుల బియ్యము మనం సరఫరా చేస్తున్నాము. ఈ నెల కూడా మనకి అన్ని కార్పొరేట్ షాప్స్లో 3 నెలలకి సరిపోయే బియ్యం అనేది మనము ఇవ్వబోతున్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.